ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి. వారాహి నవరాత్రుల్లోని ఈ రోజుకి 6వ రోజండి. ముగ్గైతే ఇలా పెట్టుకొని గడప దగ్గర దీపం పెట్టుకొని అమ్మవార్లందరికీ మల్లె పువ్వులతో అలంకారం చేసి శివయ్యకు కూడా అభిషేకం చేసి తర్వాత స్వామివారికి కూడా ఇలా అలంకారం చేసుకొని పూజా రూమ్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఈరోజు అన్నీ కూడా వైట్ అండ్ వైట్ మల్లె పువ్వులతోటి వారాహి అమ్మవారికి అలంకారం చేస్తున్నాను. అమ్మవారి వైట్ సారీ కట్టాను, వైట్ పూసల దండ కూడా గుచ్చేసి వేసానండి. ఈరోజు నారికేల దీపం పెడుతున్నాను. నారికేల దీపం ఎలా పెట్టాలంటే 3 పిడికిలు బియ్యం ప్లేట్లో వేసుకొని అందులో పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కింద పాటు పీచి తీసిన తర్వాత ఈ కొబ్బరికాయకి మనం పసుపు కుంకుమతో అలంకారం చేసుకోవాలండి. తర్వాత నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె, లేదంటే ఆవు నెయ్యితోటైనా దీపారాధన చేసుకోవచ్చు. 3 ఒత్తులు వేసుకోవాలి. 3 ఒత్తులు వేసిన తర్వాత దీపారాధన అయితే వెలిగించాలి. వెలిగించి ధూపం చూపించాలండి. తర్వాత ఇందులోని కొంచెం పచ్చకర్పూరం, కొంచెం జవ్వాది పౌడర్ వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. అలానే అమ్మవారికి చాలా ఇష్టమండి. నా దగ్గర జవ్వాది లిక్విడ్ ఉంది, డైలీ కూడా అమ్మవారి మీద వేస్తాను. మంచి సువాసన వస్తుందండి. ఈరోజు నైవేద్యానికి వస్తే పానకం చేశాను. తర్వాత దానిమ్మ గింజలు, ఎర్రదుంపలు ఉడికించి పెట్టానండి. డైలీ కూడా తాంబూలం పెట్టుకోవాలి అమ్మవారికి. ఇలా తాంబూలం పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన మట్టి ప్రమిదలోనే దీపం పెడుతున్నానండి డైలీ కూడా. ఇంక ఇలా అలంకరణ అయితే చేసుకున్నాను. ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధూపం కూడా 2 పూతలు వేసుకొని ఈరోజు అమ్మవారికి అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను. ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.